హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధురమైన కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు కథ ప్రేమ పెళ్ళి ఎపిసోడ్ నెంబర్ 9. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్నేహని ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు ప్రశాంత్. కిడ్నాప్ అని షాక్ అయ్యి చూస్తున్నాడు విష్ణు. అవును, అక్కడ ఉన్న షాప్ ఆయన్ని అడిగాను. వాళ్ళు ఫస్ట్ కార్తో యాక్సిడెంట్ చేసి ప్లాన్ ప్రకారమే స్నేహని తీసుకెళ్లారు. కానీ స్నేహని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? ఇప్పుడు అక్క ఎక్కడుందని వెతకాలి అని విష్ణు ఏడుస్తూనే ఉన్నాడు. స్నేహకి ఎవరైనా శత్రువులున్నారా? ఐ మీన్ తను జర్నలిస్ట్ కాబట్టి. పరందామయ్య గురించి చెప్పి కానీ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు అన్నాడు విష్ణు. ప్రశాంత్ వెంటనే చరణ్కి ఫోన్ చేసి పరందామయ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అలాగే స్నేహ నెంబర్ చెప్పి ట్రేస్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకే, నేను చెక్ చేసి నీకు లొకేషన్ షేర్ చేస్తానని చెప్పాడు చరణ్. ప్లీజ్ డూ క్విక్ రా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్నాడు. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడై తన ఫోన్ తీసుకొని షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చూపించి తీసుకెళ్లిన వాళ్ళల్లో వీడేమైనా ఉన్నాడా అని అడిగాడు. అతను కొంచెం సేపు గుర్తు తెచ్చుకొని హా ఉన్నాడు బాబు అన్నాడు. షిట్ అని విష్ణు దగ్గరికి వచ్చి డోంట్ వరీ విష్ణు, కిడ్నాప్ చేసింది పరందామయ్య కాదు, వేరేవాడు. వేరేవాడా? ఎవరు సార్? మా అక్కని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? వీడియో చూడు, నీకే తెలుస్తుంది అని ఫోన్ ఇచ్చాడు. ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే స్నేహ అబ్బాయిని కొట్టిన వీడియో అది. వీడా అన్నాడు విష్ణు. రిలాక్స్ అవ్వకు విష్ణు, అక్కడ ఉంది నలుగురు. అది కాక తన స్పృహలో లేదు అని చరణ్కి ఫోన్ చేశాడు. లొకేషన్ ట్రేస్ అయింది, నీకు షేర్ చేస్తున్నా చూడు. నేను కూడా అక్కడికే వస్తున్నా అన్నాడు చరణ్. ఓకే అని విష్ణు ప్రశాంత్ లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదొక ఫారెస్ట్ ఏరియా. స్నేహని చేసిన నలుగురు తమ భయాన్ని బయటకు కనపడనివ్వకుండా ధైర్యం కోసం మందు తాగుతున్నారు. స్నేహ స్పృహలో లేకపోవడంతో వాళ్ళు స్నేహని కట్టేయలేదు, ఒక రూమ్లో పడేశారు. కొంచెం కొంచెంగా స్పృహలోకి వచ్చిన స్నేహ తల పట్టుకొని అమ్మ అనుకుంటూ పైకి లేచింది. తను కింద పడిపోవడం వరకే గుర్తున్న స్నేహకి తాను ఎక్కడున్నాను అన్నది అర్థం కాలేదు. ఎవరివో మాటలు వినిపిస్తున్న వైపు మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. నలుగురు కూర్చుని మందు కొడుతున్నారు. అందులో ఒకడు రేయ్, కిడ్నాప్ అయితే చేశాం, కానీ ఎందుకు చేశాన్రా? అది నన్ను కొట్టిందిరా. ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటే దానికెందుకు? రోడ్డు మీద అందరి ముందు నన్ను కొట్టింది, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు దాన్ని చేయి పట్టుకుంటా, ఏం చేస్తుందో చూస్తా. రేయ్ మామా, ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటేనే కొట్టింది కదా, అలాంటిది అమ్మాయి చేయి పట్టుకుంటే ఇంకేం చేస్తుందో, మనకెందుకురా ఈ గొడవలు అన్నాడు ఒకడు. అమ్మ వెదవల్లారా, నన్నే కిడ్నాప్ చేస్తారా? ఉండండి మీ పని చెప్తా అని ఏరా తమ్ముళ్ళు అని పిలిచింది స్నేహ. వాళ్ళు అప్పటికే తాగి ఊగుతూ ఉన్నారు. ఎవరు అన్నాడు ఒకడు. నేనేరా, మీరు నన్ను తీసుకొచ్చిన అక్కని. నువ్వా అక్క, అప్పుడే తెలివొచ్చేసిందా అన్నాడు ఇంకొకడు. తెలివి నాకు ముందు నుంచే ఉందిలే గాని ఏం చేస్తున్నారు అంది. తాగుతున్నాం, కనిపించట్లేదా అన్నాడు అతను. మరి నాకు అంది. నువ్వు కూడా తాగుతావా అక్క? హా, ఫుల్గా రా. ఏది ఆ బాటిల్ ఇవ్వు అని తీసుకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, బాటిల్ అంతా తాగేస్తుందా అని. లేడీస్ తాగడం మేము ఇప్పటి వరకు చూడలేదు, త్వరగా తాగక్క అని ఒకడు తొందర పెడుతున్నాడు. సడన్గా స్నేహ ఏడవడం స్టార్ట్ చేసింది. నలుగురు అయోమయంగా చూస్తున్నారు. అక్క, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మేము నిన్నేం చేయలేదు కదా. స్నేహ ఏడుస్తూనే, నిజానికి నాకు ఒకడు తమ్ముడు ఉండేవాడు, అచ్చం ఇలాగే ఉంటాడు. వాడు బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతాడు. మిమ్మల్ని చూస్తుంటే వాడు గుర్తొస్తున్నాడు. అక్క, నువ్వు ఏడవకు, నీకోసం నేను తాగి చూపిస్తా అని ఒకడు బాటిల్ ఎత్తి తాగుతుంటే వాణ్ణి చూసి మిగిలిన ఇద్దరు కూడా తాగడం స్టార్ట్ చేశారు. అలా తాగి అక్కడే మత్తులో పడిపోయారు ముగ్గురు. ఇంకొకడు మిగిలాడు. వాడు తేరుకొని స్నేహని చూసేలోపు
స్నేహ చేతిలో ఉన్న బాటిల్తో వాడి తల మీద కొట్టింది. ఫుల్గా తాగి ఉండడం వల్లేమో వాడు కూడా పడిపోయాడు. స్నేహ చేతులు దులుపుకొని, ఇలా చేస్తారంటరా నన్ను అని అక్కడి నుండి బయటపడింది. వెధవలు ఎక్కడికి తీసుకొని చచ్చారో. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. నాకేమో కార్ డ్రైవింగ్ వచ్చి చావదు అనుకుంటూ అక్కడేదో దారిలా కనిపిస్తూ ఉంటే ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. నడుస్తూ వెళ్తుంది కానీ తనకి భయం మొదలైంది. దేవుడా, ఏ కుక్కో పిల్లి పాము ఏమీ కనిపించకుండా చీకటి పడకుండా ఇంటికి వెళ్ళేలా చూడు అనుకుంటూ వెళ్తుంది. చిన్న సౌండ్ వచ్చినా భయంతో ఆగిపోయి చుట్టూ చూసుకొని ఏమీ లేవనుకునే ముందుకు వెళ్తుంది. ప్రశాంత్ వాళ్ళు ఫోన్ చూపించిన లొకేషన్కి వచ్చి అక్కడేదో బిల్డింగ్ కనిపిస్తుంటే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ నలుగురు ఫుల్గా తాగి పడుండడం చూసి స్నేహ కోసం అక్కడ ఉన్న రూమ్స్ అన్ని వెతికారు. స్నేహ ఎక్కడా కనిపించలేదు. ఆ రౌడీల మొహాన్ని నీళ్లు కొట్టి లేపినా లేవట్లేదు. అంత మత్తులో మునిగిపోయారు. అసలు చేయడానికి కారణమైన వాడి తలకి దెబ్బ తగలడం చూసి ప్రశాంత్ అది స్నేహ పని అయి ఉంటుంది అని ఊహించి వాడిని నీళ్ళల్లో కాసేపు ఊపిరాడకుండా చేసేసరికి దెబ్బకి స్పృహలోకి వచ్చాడు. స్నేహ ఎక్కడ్రా, ఏం చేశాడు తనని అని కోపంగా వాడి కాలర్ పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు ప్రశాంత్. మేమేం చేయలేదు, తనే మమ్మల్ని ఫుల్గా తాగేలా రెచ్చగొట్టి నన్ను కొట్టి పారిపోయింది. అయినా ఆడపిల్లల్ని అలా చేయడమేంట్రా అని వాడిని విష్ణు ప్రశాంత్ కలిసి 4 పీకారు. ఈలోగా చరణ్ వచ్చి వాళ్ళని ఆపి ఆ 4 తీసుకుని జీప్లో వేసి కానిస్టేబుల్స్ని చూస్తూ ఉండమని చెప్పి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు స్నేహ ఎక్కడుందని వెతకాలరా చా అని గోడకేసి గుద్దాడు చేతిని. బావ ఆవేశపడితే అక్కరాదు, తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం అని ముగ్గురు 3 వైపులు వెళ్ళి వెతుకుతున్నారు. అటు స్నేహ ఎంతసేపు నడిచినా ఏ ఒక్క ఇల్లు కూడా కనిపించి చావట్లేదేంటి? కొప్పతీసి రాంగ్ రూట్లో వచ్చేసానా అనుకొని భయంగా వెళ్తుంది. ఇంక నడవలేక బాబోయ్ నా వల్ల కాదు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకొని ఒక చోట కూర్చొని కాళ్ళు నొక్కుంటూ కూర్చుంది. మిర్చి మిర్చి అని పిలుచుకుంటూ వస్తున్నాడు ప్రశాంత్. ఆకలి, పొద్దున అమ్మ తినమన్నా తినకుండా వచ్చాను. ఇంకాసేపు ఆగితే కళ్ళు తిరిగి పడేలా ఉన్నానని చుట్టూ చూస్తుంది. ఏమన్నా కాయలు కనిపిస్తున్నాయేమో అని. ఇన్ని చెట్లున్నాయి, ఒక్కటి పనికొచ్చేది లేదు అనుకుంటూ ఉండగా మిర్చి అన్న పిలుపు వినిపించింది. హిట్లర్ పిలుస్తున్నట్టుంది అని చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి అయినా నా పిచ్చి గాని ఇక్కడికి ఎందుకు వస్తాడు అనుకుంది. స్నేహని వెతుకుతూ వచ్చిన ప్రశాంత్కి స్నేహ కాళ్ళు నొక్కుంటూ కనిపించడంతో ఊపిరాడుతున్నట్టయి ప్రాణం లేచొచ్చింది. వెంటనే విష్ణు చరణ్కి ఫోన్ చేసి స్నేహ కనిపించింది, మీరు వెనక్కి వచ్చి వాళ్ళ పని చూడండి, నేను తనను తీసుకొస్తాను అని చెప్పాడు. వాళ్ళు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వెనక్కొచ్చారు. మమ్మల్ని అంత టెన్షన్ పెడుతూ నువ్వు ఇక్కడ తీరిగా కూర్చున్నావా, ఉండి నీ పని చెప్తా అని స్నేహ దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు సీరియస్గా స్నేహని చూస్తూ. ఆ మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించట్లేదు. అమ్మో, ఈ హిట్లర్ నన్ను ఈ అడవిలో కూడా వదిలేలా లేడుగా, ఇక్కడ ఉండకూడదు బాబోయ్ అనుకుంటూ పైకి లేచింది. ప్రశాంత్ తన ఫోన్లో పులి అరుస్తున్నట్టుగా ఆడియో పెట్టాడు. స్నేహకి దెబ్బకి స్నేహ బెదిరిపోయి వామ్మో పులి, ఈరోజు నేను దానికి ఆహారం అయ్యేలా ఉన్నాను అని అక్కడి నుండి ఒక చెట్టు చాటికి వెళ్ళి దాక్కుంది. తన పక్కన అడుగుల శబ్దం వినిపించడంతో డౌట్ లేదు, అది పులే అని ఫిక్స్ అయిపోయింది. స్నేహ కళ్ళు మూసుకొని ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్, అమ్మ నాన్న విషు అని గ్యాప్ ఇచ్చి హిట్లర్ ఐ మిస్ యూ అంది. ఎంతసేపటికి ఏ సౌండ్ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. ఓయ్ మిర్చి, ఏంటి భయపడ్డావా అని అడిగాడు. అప్పటి వరకు ఉన్న స్నేహ భయం కన్నీళ్ల రూపంలో వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రశాంత్ని గట్టిగా హక్ చేసుకుంది. ఊహించని పరిణామానికి షాక్ అయినా తను కూడా నేను నిన్ను మిస్ అయ్యాను అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. మీకు తెలుసా నేనెంత భయపడ్డానో అంది ప్రశాంత్ని వదలకుండా. ఓ గాడ్, ఈ మిర్చి కూడా భయపడుతుందన్నమాట.
వెంటనే తేరుకొని ప్రశాంత్ని వదిలేసి మీరేంటిక్కడ అంది. నువ్వు నన్ను తలుచుకున్నావుగా, అందుకే వచ్చేశాను. నేను మిమ్మల్ని తలుచుకుంటే అలా ఎలా వచ్చేస్తారు? మీకు వినిపిస్తుందా అంది అమాయకంగా. ప్రశాంత్ సేహ బిహేవియర్కి నవ్వుకొని వినిపిస్తుంది అన్నాడు. నేనేం పిచ్చిదాన్ని కాదు మీరు చెప్పినవన్నీ నమ్మడానికి అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి నిజంగానే వచ్చాడా, ఇదంతా నా భ్రమణ అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ప్రశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు. ఈయన నవ్వుతున్నాడంటే ఇదంతా నా భ్రమే అయి ఉంటుంది. కలలో తప్ప నిజంగా నన్ను ఎప్పుడు చూసి నవ్వాడు? కానీ నేను ఆయన టచ్ని ఫీల్ అవుతున్నాను కదా అని ఆలోచిస్తూ ఉండగాని మళ్ళీ పూలరిపి వినిపించింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రశాంత్ని అతుక్కుంది. భయపడుతున్న స్నేహని చూసి ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. ఓయ్ మిచ్చి అని పిలిచాడు చిన్నగా. మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? నేను చాలాసార్లు అడిగాను కదా, సో అలా పిలిస్తే నీకేమవుతుందని? మీరు నావాడు అనే ఫీలింగ్ వస్తుంది, మీరు అలా పిలిస్తే బాగుంటుంది. నాకు మీరు అలా పిలిస్తేనే ఇష్టం అంది కళ్ళు మూసుకొని. పాప ఇదంతా కళ అనుకుంటుంది పాపం. ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే కానీ నాకు ఇది చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? స్నేహ ఏం చెప్తుందని ఆతృతగా చూస్తున్నాడు. ఇష్టమో ఆకర్షణో ఏమీ తెలీదు. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. మీరు నన్ను చూస్తే నాకు తెలియకుండానే సిగ్గుపడుతున్నాను. ఆ రోజు మీరు హక్ చేసుకున్న రోజు నుండి ఇంకా ఎక్కువైపోయింది. మీరు నాకు కావాలి అనిపిస్తుంది. ఎవరో అమ్మాయిని ఆ రోజు రెస్టారెంట్లో మీరు హక్ చేసుకున్నప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో మీరు చూడలేదా? ఇప్పుడు నేను మీ ముందున్నది నిజం అనుకొని చెప్పవా, లేదా కల అనుకుంటున్నావా? నాకు తెలుసు ఇదంతా ఖచ్చితంగా నా కలే. ఎందుకంటే మీరు నాతో ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు కదా. కానీ ఇది కల కాదు అని తనని హక్ చేసుకుని ఉన్న స్నేహని విడిపించుకొని ఏదో చెప్పబోతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది. దెబ్బకి స్నేహ కళ అనుకుంటున్న మత్తు వీడింది. ప్రశాంత్ ఇక్కడ ఉన్నది నిజమేనా అని నోరు తెరిచి అలాగే చూస్తుంది. బామ్మర్ది, నీదెంత రాంగ్ టైమింగో తెలుసా? అది కాదు బావా, ఎక్కడున్నారని. రే వస్తున్నాం రా, మీరు వెళ్ళండి, మేము వస్తాం అన్నాడు. ఓకే బావా, మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్తగా రండి అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విషు. మీరు ఇక్కడే ఉన్నారా? ఇదంతా నా కల కాదా? నో మిర్చి, నేను నీకోసమే వచ్చాను. చీకటి పడేలా ఉంది, వెళ్దామా అన్నాడు చుట్టూ చూస్తూ. షాక్లో ఉన్న స్నేహ తల ఊపింది. చిన్నగా నవ్వి ముందు కదిలాడు. 1 ఇంచ్ కూడా కదలకుండా అలాగే ఉన్న స్నేహిని ప్రశాంత్ మళ్ళీ వెనక్కొచ్చి ఎత్తుకున్నాడు. వామ్మో, ఏంటి ఈరోజు ఇన్ని షాకులు ఇస్తున్నాడు అని నోరు తెరిచి ప్రశాంత్ని అలాగే చూస్తుంది. మరీ అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది. నోరు మూసేసి హిట్లర్ మీరేనా? నేను చూస్తుంది మిమ్మల్నేనా అంది స్నేహ. నేనులా అనిపించట్లేదా? అనిపించట్లేదు. మీరు నాకు ఇలా షాకులు ఇస్తే హార్ట్అటాక్ వచ్చి పోతానేమో. షటప్ అని గట్టిగా అన్నాడు. వచ్చేసిందా? ఖర్చు పెట్టకుండా వచ్చేస్తుంది కోపం. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అసలే నిన్ను మోయలేక చేస్తుంటే. అంత కష్టపడుతూ మోయడం ఎందుకు? నన్ను దింపేయండి, నేను నడవగలను. దీనికి మాత్రం తక్కువ లేదు. అయినా నిన్ను ఇంత దూరం ఎవరు రమ్మన్నారు? అక్కడే ఉండొచ్చుగా. ఇది మరీ బాగుంది. వాళ్ళు చేసిన వారి దగ్గరే కూర్చొని నన్ను సేవ్ చేయడానికి మీరు వస్తారని ఎదురు చూడాలా? మాటకి మాట చెప్తావు. నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? మీరు రాకపోతే అని ఆలోచించి, అవును, ఇంతకీ మీరెలా వచ్చారు? నేను ఇలా అయ్యాను అని మీకెలా తెలుసు? మీ తమ్ముడు చెప్తే వచ్చాను. విషుగాడా? వాడు మీకెందుకు చెప్పాడు? అబ్బా, ఏంటి నీ క్వశ్చన్స్? కాసేపు సైలెంట్గా ఉండు. నోరు తెరిచావో ఏం చేస్తానో నాకే తెలీదు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది. పొద్దునుంచి ఏమీ తినకపోవడం, అంత దూరం నడవడంతో అలసట నీరసం రెండూ వచ్చి ప్రశాంత్ భుజంపై పడుకుని పోయింది. పడుకున్న స్నేహని చూసి దీన్ని నేను లైఫ్ అంతా ఎలా భరించాలో ఏంటో అనుకొని ముందుకు కదిలాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రేమ పెళ్లి పార్ట్ 10లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.